ఈ పాటికి అనుపమ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఏంటది? వీడియో రికార్డ్ చేస్తున్నారా? అలా ఎలా దొరుకుతాను? డిలీట్ చేసి పారేస్తాను. అమ్మా అమ్మా ఏమైందమ్మా? కింద పడ్డాను, కనపడట్లేదా? ఏమైందని అడుగుతావేంటి? లేవండమ్మా, జాగ్రత్తగా మెల్లగా లేవండి. ఆ కుర్చీలో కూర్చోండి అమ్మా. నో నో, ఆ కుర్చీ వద్దు. దేవుడా, నాకేలా ఎందుకు జరుగుతుంది? అబ్బా, అర్రే ఏమైంది? పడిపోయిందా? అవును బాబు. జాగ్రత్త, అసలే తనకు యాక్సిడెంట్ అయింది. దెబ్బ మీద దెబ్బ తగలడం అంటే ఇదేనేమో. అమ్మా, కొంచెం ఓపిక పట్టండి అమ్మా. ముందు వెళ్ళి అక్కడ కూర్చోండి, మందు ఏదైనా రాస్తాను. ఆ పంచి తీసుకెళ్లి కూర్చోబెట్టు. ఇదేంటి వీడియో రికార్డ్ అవ్వలేదు? నేను ఆన్ చేసే పెట్టానే. ఒరే సిద్ధు బాబు, నువ్వు మొద్దు బాబువి. నువ్వు నన్ను ఎరికించాలని చూస్తే నేనంత ఈజీగా ఎలా దొరికిస్తాను? ఈ పిల్ల మామూలు దేశముద్ర కాదు కదా. అసలు ఎప్పుడు పడింది, ఎప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేసింది? దీన్ని గెంటేయాలంటే బ్రెయిన్ ఇంకా బాగా యూజ్ చేయాలి. ఏంటి లక్ష్మి, ఈ వారం పనులన్నీ ఈ రోజే చేయాలన్నట్టు హడావిడిగా చేస్తున్నావు? ఎల్లుండి నేను పనిలోకి రావట్లేదమ్మా. ఏం పాపం? మా అత్త పెద్ద కర్మ ఉందమ్మా. మిమ్మల్ని ఒక 5,000 అడుగుదాం అనుకుంటున్నానమ్మా. జీతంలో కోసుకోండి. నన్ను కోసి ఈ కిడ్నీయో లివరో అమ్మితే డబ్బులు వస్తాయేమో కానీ నా పర్సులో కానీ నా అల్మారోలో కానీ చిల్లి గవ్వ కూడా లేదు. 5,000 కదమ్మా అడిగాను. లక్ష్మి అని పేరు పెట్టుకున్న నువ్వెలా అడుక్కుంటున్నావో, పల్లవి అని పేరు పెట్టుకున్న నేను పైసలు కావాలన్నా పాట అందుకోవాల్సిందే. 1-2 చరణాలు పాడడం కాదు, ఎక్కువ అవసరం అయితే మా అత్తయ్య చరణాలే పట్టుకోవాలి. నా పరిస్థితి అది. లక్ష్మి, మీ అత్తయ్య పెద్ద కర్మ అన్నావు కదా? అవునమ్మగారు, ఆవిడ చనిపోయి ఎల్లుండికి 12వ రోజు. ఆవిడ ఆత్మ శాంతించాలంటే పెద్ద కర్మ చేయాలి. ఆ అమ్మగారు వాళ్ళని డబ్బులు అడిగితేనే ఇవ్వలేదు, సెలవడిగితే ఇస్తారో ఎవరో. సర్లే, ఇదిగో 5,000. అమ్మా మీరు వద్దమ్మా, మీ దగ్గర తీసుకుంటే బాగోదమ్మా. ఇవి డబ్బులే లక్ష్మి, అప్పు మాత్రం కాదు. మీ అత్తగారు తిరిగి రారు, ఇవి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. తీసుకో ప్లీజ్, తీసుకో. తీసుకో. మీరు చల్లగా ఉండాలమ్మా.
చనిపోయి కూడా ఎల్లుండికి 12 రోజులవుతుంది. పెద్ద కర్మ జరిపించాలి. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. ఇప్పటికే దేవుడు నాకు వేసిన శిక్షలు చాలు. మళ్ళీ మీరు కూడా ఇలా మాట్లాడితే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరడం తప్పించి నేనేం చేయలేను. భోజనానికి రావటం లేదు అంటే భోజనం ఇక్కడికి తీసుకురమ్మని కాదు, ఆకలిగా లేదు అని. కొంచెమైనా తిని పడుకోండి నాన్న. నేనేం చిన్నపిల్లవాడిని కాదులే అనుపమా, ఆకలిస్తే అర్ధరాత్రి లేచి ఏడవటానికి. క్షమించండి నాన్న, మీకు చెప్పలేదని మీరు మనసులో ఏం పెట్టుకోకండి. మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ జైలుకెళ్లారని చెప్తే. ఓహో, అజయ్ జైల్లో ఉన్నాడని చెప్తే నేనేమైపోతానోనని నా శ్రేయస్సు గురించి ఆలోచించావన్నమాట. వాడు ఊచ లెక్క పెడుతున్నాడని నీకు ముందే తెలుసు కదూ. దేవుడా, ఇదేంటిది? కళ్యాణి వాళ్ళ నాన్నెవరో నాన్నగారికి తెలియదనుకున్నాను. జైలుకెళ్లారని చెప్పేలోపే ఆయన గురించి చెప్తున్నారు. నాన్నకెలా తెలుసు తను జైల్లో ఉన్నారని? ఏంటలా చూస్తున్నావు? నేను అజయ్ని కలిశాను. నన్ను చూడగానే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నాకు సంజాయిషీ చెప్పాలని చూశాడు. కానీ నేను వాడికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే వాడికి అలాంటి గతి పట్టింది. ఈ కుటుంబాన్ని మోసం చేసిన వాడు అనుభవించి తీరుతాడు, అంతే. వాడిని ఇల్లు ఎప్పుడో మర్చిపోయింది. హత్య చేసి జైల్లో ఉన్న వాడి గురించి ముందే నాకెందుకు చెప్పలేదు? అజయ్ జైల్లో ఉన్నాడన్న విషయం విందా? ఎందుకలా చూస్తోందమ్మా? వినపడి ఉంటుందా? ఏమిటండి అలా చూస్తున్నారు? అనుపమ చెప్పలేదు సరే, అయినా ఆ కోతిపిల్ల తన తండ్రి గురించి చెప్పకపోతే మీరెందుకు నొచ్చుకుంటారు? గాలి తిరుగుళ్ళు తిరిగే వెధవులు ఎటుపోతే మనకెందుకు? మీరు భోంచేయండి. నాకిప్పుడేం వద్దు శివ, తినాలని కూడా లేదు. మనసంతా ఏదోలా ఉంది. ఆకలిసినప్పుడు పిలుస్తారులే. అమ్మా,
నీకీ విషయాలేవీ చెప్పలేదని నా మీద ఇంకా కోపంగానే ఉన్నావా అమ్మా? ఇంత మంచిదానివైతే ఎలా బతుకుతావు చెప్పు? ఎవరికి చెప్తే ఏమనుకుంటారు అన్న కంగారులో మంచి పనులు చేస్తూ పోతుంటావు. అందుకే నీతో మాట్లాడకూడదని కోప్పడ్డ నేను ఒక్క పూట కూడా నిన్ను పలకరించకుండా ఉండలేకపోతున్నాను. జీవితంలో నువ్వు ఓడిపోయావని అందరూ అనుకుంటారు. ఎందరి జీవితాలను గెలిపించడానికి నువ్వు తల ఉంచావని నేనంటాను. మీ నాన్న కోపిష్టిగాని నేను కాదమ్మా. బాధపడకు. జైల్లో ఉన్నదే అజయ్యే అని అమ్మకి తెలీదు. నాన్నకేమో ఆ కళ్యాణి వాళ్ళ నాన్నే ఆయనని తెలీదు. నువ్వు అటు ఇటు తిరుగుతుంటే మంచం అదురుతుంది. మీరు కాదు కదా అదిరేది బెదిరేది. నిద్రపోకుండా నిశాచరిలా అలా ఎందుకు తిరుగుతున్నావే? నిద్ర పట్టకండి. అదే ఎందుకు అని. సంపద సీమంతం ఎలా చెయ్యాలి అని. బా ఆ ఫంక్షన్ గురించి కాదండి, అత్తయ్య గారి గురించి. దమయంతి వదిన అనుపమ గురించి ఎన్ని చాడీలు చెప్పినా ఎంతలా నూరు పోసినా లాభమే లేదని అర్థమైంది. నీతో మాట్లాడను అని అనుపమమ్మతో చెప్పిన అత్తయ్య ఇప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో తెలుసా? ఒకసారి అటు చూడండి. వెళ్ళి పడుకోమ్మా. పర్వాలేదమ్మా. నీ చేతుల్లో ఏదో మాయుందనుపమా. అది మీ అభిమానం అమ్మా. ఆప్యాయంగా నీ చేతులతో అలా తాకితే చాలు. సముద్రపు అల తీరాన్ని తాకినంత హాయిగా ఉంటుంది. అనుపమా, ఆ కళ్యాణి వాళ్ళ నాన్న జైలు కిందకెళ్ళాడో నీకు తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే. నువ్వు వెళ్ళింది గుడికి. ఆ పిల్ల జాతకం బాగుండి నీకు తారాసపడింది. అమ్మా నాన్న లేరన్న జాలితో నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు. అవునా? మంచి మనసుంటే ఇంతే అనుపమా. భారం పెరిగిపోతూనే ఉంటుంది. చూసారా? చూశాను. ఇక పడుకో. అదిగో మళ్ళీ వాళ్ళు కలిసిపోయారండి. వాళ్ళ అర్ధనారీశ్వర్లే. అమ్మ శివుడైతే అనుపమమ్మ గౌరీ. వచ్చి పడుకో. ఇంత
ఎంత బాగున్నావమ్మా, కానీ నువ్వు లేకపోయేసరికి నేను ఇంకెప్పటికీ బాగుండను కదమ్మా. ఐ మిస్ యూ. నువ్వు అర్ధాంతరంగా కళ్ళు మోయడానికి కారణమైన అనుపమని వదిలిపెట్టనమ్మా. ఆ రోజు నా మొబైల్లో నీ ఫోటోలు చూయించుంటే ఈ పాటికి తనకి అడ్రస్ ఉండేది కాదు. ఇప్పటికైనా ఏమైందమ్మా? 12వ రోజున ఆప్తికం చేస్తారంట కదా. ఆ అనుపమ విషయాలన్నీ బయటపడేలా చేస్తాను. అమాయకంగా కనిపించే తను నీ జీవితంలోకొచ్చి ఎంత నష్టం కలిగించిందో అందరికీ అర్థమయ్యేలా చేస్తానమ్మా. నీకు శాంతి కలిగించే పూజతోనే ఆ అనుపమ జీవితంలో అశాంతి రగిలేలా చేస్తాను. ఈ కళ్యాణిని కాపాడుతున్నట్టు ఫోజు కొట్టే తనకు నేనంటే బాగా అర్థమవ్వాలంటే దెబ్బ గట్టిగా కొట్టాలి. నీకు హ్యాపీ కదమ్మా? నీ స్మైల్ చూసి చెప్పొచ్చు. వావ్, ఎంత బాగున్నాయో. బంగారం ఎప్పుడు బానే ఉంటుంది. ఇది చూడు. ఆగండి, మీరు ముట్టుకోకండి. మసంటుతాయన్నట్టు చెప్తావేంటమ్మా? ఈ నగల్ని ఎవరు వేసుకోవాలో వాళ్లే వేసుకోవాలి. ఎవరు వేసుకోబోతున్నారు అత్తయ్య? ఇంకెవరు? నా కోడలు సంపదే. కాదు, అనుపమ వేసుకోవాలి. అమ్మా, అనుపమ చెవుడా ఏమిటి? అనుపమ వేసుకోవాలని స్పష్టంగా చెప్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ అడుగుతావే? తీసుకో అనుపమ. నాకెందుకమ్మా? వారసత్వ సంపదను ధరించి భరించే అర్హత నీకుందని నీకిస్తున్నాను. వేసుకో. నేను ఈ నగలు పొత్తమ్మా. మొగుడా లేడు, వేసుకున్నా జనం ఇంకోలా అనుకుంటారని వద్దంటుందేమో అమ్మా. నీ మొగుడు శివరాం పెళ్లిలో కట్టిన తాళి బంగారపుదే కదా. ఆ రోజు తర్వాత ఏ రోజైనా పట్టి చూశాడా? లేదు. ఈ ఇంట్లో ఇల్లరికం ఉన్నవాడే పట్టించుకోనప్పుడు అర్థమైందిలే అమ్మా. నువ్వు ఎవరికివ్వాలనుకుంటున్నావో వాళ్లకే ఇవ్వు. అనుపమా, తీసుకోమ్మా. ఈ గాజులు మళ్ళీ నీ చేతుల్ని పట్టుకోవాలి. ఈ నగలు మళ్ళీ నీకు దగ్గరగా ఉన్నాయని మురిసిపోవాలి. చాలా ఏళ్ల తర్వాత నీలో నేను మహాలక్ష్మిని చూడాలి. వద్దనకుండా వేసుకో.
సంపద, ఈ చీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ నెక్లెస్తో నీ అందం డబుల్ అయింది. నా దిష్టి తగిలేలా ఉంది. అరికాలికి కాటుక పెడతానుండు. అయ్యో వద్దు. ఎందుకు? మీరు నా కాలు టచ్ చేయడం ఎందుకు? అలా అనుకుంటే ఎలా సంపద? కడుపుతో ఉన్నప్పుడు భార్యని అమ్మలా చూసుకోవాలి అంటారు.